5వ వచనము 6వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు అపోస్తలులతో పాటు సమాన వారసులను ఒక శరీరం మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదే. ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగిన వారు, ఆరోగ్యంగా ఉన్నవారంతా మోకరించండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామని పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ పిల్లలముగా నీ మందిర ఆవరణంలో చేరి వచ్చి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చినారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము గడిపే సమయం దీవెనకరంగా వచ్చి మా ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభువా ఆత్మలో మేము అనుభవించి తృప్తి పొందగలుగుటకు సాయం నీ మెల్లైన స్వరం మాకు వినిపించి ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచమని బలహీన దాసుని ప్రభువా నీ సెలవు రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపడి నన్ను అంగీకరించి దేవా నీ నోటి బొరగా వాడుకోమని, నీ ప్రజలకు అర్థమయ్యే విధానంలో నీ మాటలు అందించబోటకు సాయం చేయమని, నీ ఆత్మ సహాయం దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఒక మర్మాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మర్మం ఏమిటి అనేది ఆయన బయలుపరుస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందున్న మనుషులకు ఈ సంగతులు ఏం చేయబడలేదంట? తెలియపరచబడలేదు. కానీ ఇప్పుడైతే మనకు ఆ మర్మము బయలుపరచబడింది. ఏమిటా మర్మము అంటే, ఈ మర్మం ఏదనగా అని 6వ వచనములు అంటున్నాడు, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా చేయబడ్డారనేది. వారితో పాటుగా సాటి అవయవాలుగా వాగ్దానములో పాలివారుగా చేయబడ్డారు అనేది యేసుక్రీస్తు ప్రభునందు ఈ మర్మము మనకు బయలుపరచబడతాం. అన్యజనులైనటువంటి వారు సువార్త వలన యేసు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా యూదులతో పాటు సహా పౌరులుగా, సహా కుటుంబీకులుగా, సాటి అవయవాలుగా, వాగ్దానములో పాలివారుగా చేయబడినారు అనేది పౌలు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం అందరం కూడా అన్యజనులమైనటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఎటువంటి స్థానము, ఎటువంటి ఆధిక్యత, ఎటువంటి స్థితిలోనికి మనం తీసుకురాబడ్డాము అని చెప్తున్నాడంటే, అయ్యా అన్యజనులమైనటువంటి మనల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు యూదులతో పాటుగా సహా పౌరులుగా, వారితో పాటు శరీరమందలి సాటి అవయవములుగా, తర్వాత వాగ్దానములో పాలివారుగా దేవుడు మనల్ని చేసినాడు. ఇదెంత గొప్ప ఆధిక్యత అని పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంది. కనుక నీవు నేను కూడా అన్యజనులమైనటువంటి మనము యూదులతో పాటు సమాన వారసులమైనామంటే అది ఎంత గొప్ప ఆధిక్యత. ఇప్పుడు ఉన్నట్టుండి మన దేశంలో ఏ కులము లేదండి,
తక్కువ జాతి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఏమీ లేదు, అందరికీ ఒకే సమానమైన హక్కులు అని చెప్పారనుకోండి, ఏమంటారు? ఈ తక్కువగా ఉన్నవారు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ జాతి వాళ్ళు ఏమంటారంటే, అబ్బా ఇప్పుడు మాకు ఎక్కడైనా పోయి ధైర్యంగా కూర్చోవచ్చు. అప్పుడు పూర్వదినాలు అటు కూర్చోలేవారు కాదు కదా. ఒకవేళ అటువంటి అది వచ్చింది అనుకోండి, ఒక ఆయన అన్నాడు, మన భారతదేశంలో తప్ప ఎక్కడ లేవయ్యా ఇటువంటి భేదాభిప్రాయాలు. ఏదో ఉంటే పేదవాడు ధనికుడు అనే భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఇన్ని జాతులు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని మతాలు, ఇంతమంది దేవుళ్ళు, అబ్బా ఎక్కడ లేదు ప్రపంచం. కనుక అన్యజనులమైనటువంటి మనము ఇప్పుడు వాస్తవికంగా మన స్థానం ఏమిటి అంటే, యూదులతో పాటు సమాన వారసులు. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము అందరికంటే కూడా గొప్పవారేమో. ఎవరంటారు? యూదులు ఏమంటారు చెప్పండి? ప్రపంచంలో ఉన్న జాతులు ఏమైనా సరే, కులాలు ఏమైనా సరే, అన్నిటికంటే మేము గొప్పవారమని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు అంటే మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు నిజమైన దేవుడున్నాడు, మా పితరులు వాగ్దాన సంబంధమైనటువంటి స్వాస్థ్యము భూమిని మాకు ఇచ్చినారు. ఈ భూమి మీద మేము ఎవరమంటే పరిపాలకులము, లేకపోతే అందరికీ మేము నాయకులము అని చెప్పుకుంటారంట వాళ్ళు. అందుకే వాళ్ళు యూదులు ఏం చేస్తారు, ఎంతో తెలివితేటలు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అవన్నీ ఎవరి దగ్గర ఉండవు. ఏమంటే మేమే నాయకులం అంటారు. అటువంటి భౌతికమైనటువంటి ఆ స్థితిలో వారు అంత స్థితిలో కనబడుతున్నారు. అబ్బా నువ్వు యూదునివే, ఒక యూదుడు కనబడితే ఎంత అందరూ కూడా నువ్వు యూదునివే. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి సామర్థ్యం, వారికి ఉన్న ధైర్యం, వారికి ఉన్న తెలివితేటలు, ఇవన్నిటినీ ఎవరు కూడా దాన్ని తాకడానికి కూడా పోలేరు. అంత హై లెవెల్లో ఉంటారు. అందుకే ఫేస్బుక్ వాళ్ళదే, అన్ని సంస్థలు వాళ్ళే. ఏమి అంత వాళ్ళు దేవునికి పుత్రులుగా, దేవునికి సమీపముగా వారు జీవించారు కనుక పితరులు. కాబట్టి వాళ్ళతో ఇప్పుడు మనం సమాన వారసులం అని అంటే ఏంది మన పరిస్థితి? ఏంది? మనం ఎక్కడో అన్యజనులము, యూదులతో సమాన వారసులం ఎట్లయినామని అంటే పౌలు చెప్తున్నాడు, అయ్యా ఇది ఒక మర్మము. ఏమిట మర్మం అంటే, యేసు క్రీస్తు ప్రభువునందు మనం ఇప్పుడు ఆ స్థానానికి చేరుకుంటున్నాం. ఏ స్థానానికి? యూదులతో పాటు సమాన వారసులముగా చేయబడు. యూదులకు ఎటువంటి ఆధిక్యతలు ఉన్నాయో, దేవుడు ఎలాగో వారిని దేవుడు తన సొంత ప్రజలుగా స్వాస్థ్యముగా చేసుకున్నాడో, ఎటువంటి వాగ్దానమైనటువంటి పుత్రులుగా వారు పిలువబడుతున్నారు, ఆ అబ్రహాములో వచ్చినటువంటి ఆ స్వాస్థ్యముకు, ఆ వాగ్దానాలకు మేము వారసులమని చెప్పినట్టుగా మనము కూడా ఇప్పుడు వాళ్ళ గుంపులో చేరుకున్నాం. అదెంతో ఆధిక్యత, అదెంతో ఘనత. అదే పౌలు చెప్తున్నాడు, మనకు కలిగిన ఘనత ఏంటంటే మనము అన్యజనులమైన మనల్ని యూదులతో సమాన వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. ఎలాగూ చేశాడంటే యేసు క్రీస్తు ప్రభునందు. కనుక ఒక యూదత్వము కావాలి అంటే, నేను పోయి ఇప్పుడు యూదుని నేనంటే వాళ్ళు ఉంటారా? ఏ గోత్రం అనేది? బెన్యామీను గోత్రమా, ఎఫ్రాయిం గోత్రమా, యూదా గోత్రమా? ఎట్లా నువ్వు యూదుడు చెప్పు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు నందు ఇప్పుడు మనము పరలోక సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యములో వాళ్ళతో పాటు మనం పోతాం. అది ఆధిక్యత. యూదులు ఏ పరలోకం కొరకు వారు ఎదురు చూస్తున్నారో, ఏ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ మెషియా కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెళ్ళినా కానీ వారి కన్నులు తెరవబడలేదు కనుక ఒక దినాన వారి కన్నులు తెరవబడతాయి, వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్తాము. ఏంటంటే ఎవరయ్యా వీళ్ళంటే అన్యజనులైనటువంటి వారు ఎట్లా వస్తారు పరలోకానికి? నేను హైదరాబాద్ వెళ్ళేస్తూ ఉంటే ఇద్దరు ముస్లిమ్స్ కూర్చున్నారు. తెల్లవారుజామున లేచారు, వాళ్ళ పద్ధతి ప్రకారం ముక్కులు చెవులు అన్నీ కడుక్కున్నారు, అవి తుడుచుకొని అట కూర్చున్నారు. కూర్చొని ఇట్లా చేతులు పెట్టుకొని వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న నిష్ట ఏంటంటే, మేము మాత్రమే ఎక్కడికి పోతాము? ఈ గోత్రంలో పుట్టాం కాబట్టి, అంటే మేము పుట్టుకతోనే మాకు దేవుని రాజ్యం ఉంది అంటారు వాళ్ళకు నరకం లేనే లేదంట. ఎందుకు?
మేము పుట్టడమే ఆ యొక్క ఈ జాతిలో పుట్టాము. మా గ్రంథం ప్రకారం మేము జన్మించిన ప్రతివాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. ఈ లోకంలో ఏమన్నా చేయి, తాగని ఏమన్నా చేయని, కానీ మేము పోతాం అనేటువంటి వాళ్ళకు ఒక సిద్ధాంతం. అందుకు ఆయన ఇట్లా కూర్చొని చేసుకుంటా ఏం చేసినాడు, ఏమనిపించిందో చెంటు జ్ఞాపకం వచ్చినట్టుంది. చెంటు తీసుకున్నాడు. ఆ చెంటు తీసుకొని పూసుకొని బట్టలకు రుద్దుకొని తీసుకొని నేను చూస్తూ ఉంటే ఆయన అనుకున్నాడు, నేను చెంటు కోసం చూస్తాను అనుకోండి. నేను ఎందుకు చూస్తున్నానంటే ఏంది ఇలా సిద్ధాంతము, ఏంది ఇలా పరిస్థితి, ఏంది ఇలా భక్తి అని నేను గమనిస్తూ ఉంటే ఆయనకి ఏమనుకున్నాడంటే ఈయన చెంటు కాలేమో, ఈయనకి చెంటు కాలేమో అనుకొని చెంటు పూస్తా అంటున్నాడు. నాయన నీ చెంటు నాకు, ఈ చెంటు కాదరా నాయన, నాకు యేసు ప్రభువు నన్ను ఏం చేసినాడు, పరిమళ సువాసనగా చేసినాడు. నువ్వు ఈ సెంటు రుద్దుకున్నా కూడా ఏం రుద్దుకున్నా నీ కాడన్నటువంటి జీవితం మార్పు లేదు కదా. మోసాలు చేస్తారు, అన్యాయం చేస్తారు, అన్నీ చేస్తారు, మీరు నరకానికి పోతారే. ఈ సెంటుతో మీరు పరలోకానికి పోతారా? ఏంది వీళ్ళు చేసే భక్తి? ఇట్ట దుడుచుకుంటాడు, ముక్కులు దుడుచుకుంటాడు, ఇన్ని చేస్తున్నాడే. తద్వారా ఏమి లాభం? వీళ్ళకి దేవుని రాజ్యం లేదే, పరలోకం లేదని నేను ఆలోచిస్తా అంటే వాడేమనుకుంటాడు, నీకు సెంటు కావాలని అంటాడు. ఈ సెంటు నాకేంటికి, ఈ సెంటు నాకేంటి? నన్ను దేవుడు ఎంత స్థానంలోనికి తెచ్చాడు రా. నేనేమి విక్రయం చెల్లించలే, ఏ గోత్రంలో నేను గొప్ప వంశంలో పుట్టలే, ఏమీ లేకపోయినా అన్యజనుడైనటువంటి నాకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. వాళ్ళు ఇన్ని నిష్టలు చేసి నరకానికి పోతున్నారే, నాకైతే యేసు ప్రభు ద్వారా పరలోకం దొరుకుతూ ఉంది, యేసు ప్రభు ద్వారా మోక్షానికి చేరుకుంటాను. ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే నేను పరలోకానికి పోతాను. నా పాపాలు క్షమించబడ్డాయి, నీతిగా జీవిస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, దేవుని బిడ్డనైనాను, యేసు రక్తము చేత కడగబడినాను గనక నాకు ఇటువంటి ఆధిక్యత దొరికిందని నా హృదయంలో సంతోషం అవుతాను, అటువంటి ఆనందం కలుగుతాం. కనుక మనకు దేవుని రాజ్యమున హక్కుదారులుగా యూదులతో పాటు సమానం చేశాడు. కనుక ఇప్పుడు మనం ఎవరము అంటే ఆత్మ సంబంధమైన యూదులం. ఎవరమంటే చెప్పండి, ఆత్మ సంబంధమైన. రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, అదై ఆత్మయందు జరగనదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అటివారికి మెప్పు మనుషుల వలన కలుగు, దేవుని వలనే కలుగు. కనుక బాహ్యమునకు 29లో కూడా ఉంది, 28లో ఉంది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. దేవుడు మనల్ని ఎటువంటి స్థితిలోనికి, ఎటువంటి స్థానంలోనికి తీసుకొని వచ్చాడంటే బాహ్య సంబంధమైన యూదులుగా మనము పరలోకం చేరుకోలేము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి పొందిన వారంగా, ఆత్మీయంగా పునర్జన్మ పొందిన వారంగా ఇప్పుడు దేవుని రాజ్యమునకు హక్కుదారులం అయిపోయినాము. ఇది మనకున్న ఘనత, ఇది మనకున్న ఆధిక్యత. ఆ మర్మం ఎంతో గొప్పది, ఆ ఆధిక్యత ఎంతో గొప్పది. కనుక పరలోక రాజ్యం చేరుకునేటువంటి ఆ భాగ్యంలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగింది. అందుకే మనము ఆత్మ సంబంధమైన యూదులం. ఎవరమంటే చెప్పండి, మనమంతా కూడా ఆత్మ సంబంధమైన యూదులం. కనుక ఈ ఆత్మ సంబంధమైన యూదులముగా మనం చేయబడ్డ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, ఆమె యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు యేసు ప్రభు ఆ బావి దగ్గర, సుకారను బావి దగ్గర యేసు ప్రభు వారు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అడుగుతూ ఉంది, ఏమని అడుగుతూ ఉంది అంటే, అయ్యా యూదుడవైన నీవు, ఏమన్నది చదువుదామా మాట. ఆమె నీళ్ళు అడిగినప్పుడు 9వ వచనం అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4:9 గట్టిగా చదవండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగూ అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కనుక యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన యూదుడుగా జన్మించాడు. ఎందుకంటే మనలందరినీ యూదులతో పాటు సమాన
వారసులుగా చేయాలి. కాబట్టి యూదులతో పాటు సమాన వారసులుగా చేయడం కొరకు ఆయన అన్యజనుల్లో జన్మించలే. ఎక్కడ జన్మించినాడు? యూదులతో పాటు సమాన యూదా గోత్రముగా జన్మించాడు. యూదుల రాజుగా పుట్టాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని యూదులతో సమాన వారసులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఒక యూదులుగా జన్మించాడు, యూదుల రాజుగా జన్మించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు అక్కడ ఒక పేరు పెట్టబడతా ఉంది. చూడండి, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి విప్పుటకై జయం పొందని చెప్పాను. కనుక ఆయన యూదుల రాజుగా యూదా గోత్రములో జన్మించాడు. యూదా గోత్రం అంటే దావీదు పుట్టిన గోత్రం అది. కనుక దావీదు యొక్క వంశావల్లో వచ్చాడు, యూదుల వంశావల్లో వచ్చాడు. యూదా అనగా యాకోబు యొక్క 4వ కుమారుడు. యూదా అనగా స్తుతి. కనుక దేవుని స్తుతించడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. యూదా వారు పాటలు పాడేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా, కనుక సైన్యానికి ముందుగా వారు వెళ్ళేటువంటి వారుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. యూదుల రాజుగా వచ్చాడు, యూదా గోత్రపు సింహముగా వచ్చాడు. ఆయన ఈ లోకములో యెషయి మొద్దు నుండి ఆయన జన్మించాడు. కనుక యూదా గోత్రములో నుండి వచ్చాడు. యెషయి ఎవరంటే బోయేజు తాబ్బ కదా. కనుక ఓబేదు వాళ్ళ నాయన ఎవరు? బోయేజు. బోయేజుకు ఓబేదు పుట్టాడు, ఓబేదుకు యెషయి పుట్టాడు, యెషయికి దావీదు పుట్టాడు. వీళ్ళంతా యూదా గోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా అదే గోత్రానికి సంబంధించిన వాడుగా జన్మించినాడు. యోసేపు మరియలు వారి జన్మించినప్పటికీ ఆయన ఆ గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే మనము యూదులతో పాటు సమాన వారసులుగా. కనుక ఆ యూదునికి ఏమున్నాయి? ఒక 5 లక్షణాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తా. ఒక యూదుడు ఒక వ్యక్తిని యూదుల్లోకి చేర్చుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే 5 విషయాలు ఆ వ్యక్తిలో ఉండాలి. వాటిని బట్టే ఆ రూతు ఏం చేయబడిందంటే యూదా గోత్రంలోనికి చేర్చబడింది. చదవండి రూతు గ్రంథంలో. రూతు అన్యురాలు. నా సబ్జెక్ట్ మీద అర్థమైంది అనుకుంటున్నా. రూతు అన్యురాలు. ఆమె యూదా గోత్రంలోనికి తీసుకురాబడతా ఉంది. దేని ద్వారా అంటే బోయేజు ద్వారా. బోయేజు యూదుడు. ఒక యూదుడైన వ్యక్తి ఒక అన్యురాలైనటువంటి ఆమెను తన భార్యగా చేసుకోవడానికి ఆయనలో ఒక 5 గుణాలు ఉంటేనే ఆమెను విడిపించుకొని ఆమెను తన భార్యగా చేసుకోగలడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్యజనులైన మనలను తనతో పాటు అనగా యూదులతో పాటు ఆయన సమాన వారసులుగా, వాగ్దాన వారసులుగా చేయడానికి యూదుడుగా ఆయనలో ఉన్నటువంటి 5 లక్షణాలు, బోయేజులో ఉన్న 5 లక్షణాలతో పోల్చుకొని మనం ఆయన ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా చూడండి, యూదుడు అని బోయేజును గురించి చెప్పబడింది. చూడండి, 2వ అధ్యాయంలో ఎవరైనా అంటే 1వ వచనం, 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం 2. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండును, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశం వాడై ఉండును, అతని పేరు బోయేజు. కనుక ఈ ఎలిమెలెకు బోయేజు యూదా గోత్రానికి చెందినవాడు. ఇవన్నీ మనము మొదటి దినవృత్తాంత గ్రంథంలో చూస్తే చరిత్ర యూదా వంశావళులు ఎత్తుకుంటే ఇలా పేర్లన్నీ మనకు జ్ఞాపకం చేయబడతాయి. నా తలంపు ఏంటంటే ఈ యూదుడైన వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఒక యూదురాల్ని పెళ్లి చేసుకోవాలి. అయితే ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకొని ఆమెను తన యొక్క వంశావళిలోనికి చేర్చుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జనన విధానంలో మనం చూసినప్పుడు బోయేజు రూతునందు ఏం చేశాడు? చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో
ఎవరు కన్నారు అని అంటే అక్కడ రూతు పేరు జ్ఞాపకం మెన్షన్ చేయబడుతుంది. 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను. షల్మాను బోయేజు కనెను. ఓబేదు కనుక బోయేజు రూతునందు అనేటువంటి చెప్పు. కనుక ఇక్కడ ఇద్దరు స్త్రీలు అన్యుల జనులైన వారు ఈ యూదా వంశంలోనికి వచ్చారు. ఇంకొక ఆమె కూడా ఉందిలే, ఎవరంటే తామారు కదా. తామారు ఉంది, తర్వాత రాహాబు ఉంది, తర్వాత రూతు ఉంది. ముగ్గురున్నారు. కాబట్టి అన్యజనులైనటువంటి వీరు చూడండి ఎంత మర్మమో, ఎంత గొప్ప సంగతి అని పౌలు గాను. అన్యజనులైన వారు యూదా వంశంలోనికి చేర్చబడినారు. రూతు లాంటి వారు, తర్వాత రాహాబు లాంటి వేశ్య, కనుక ఈమె తామారు, వీళ్ళందరూ కూడా ఆ వంశంలోనికి చేర్చబడతా ఉన్నారు. ఏంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా అలాగ చేర్చాడనే దానికి ముంగుర్తుగా, సూచనగా ఇవి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మనము రూతుతో పోల్చుకుంటే యేసుక్రీస్తు ప్రభు బోయేజుతో పోల్చుకుంటే ఆ బోయేజును బట్టి రూతు ఆమె ఆ యూదా వంశంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనము యూదులతో సహపౌరులుగా, పరలోక సంబంధమైన వారముగా, దేవుని పట్టణస్థులముగా, కనుక ఆ పరలోక రాజ్యానికి వారసులముగా మనం చేయబడ్డాం. కనుక ఈ బోయేజు ఎవరు అని అంటే యేసు ప్రభువుకు ముంగుర్తుగా మనకు చూసుకుంటే ఈయనలో ఉన్న 5 లక్షణాల్లో మొట్టమొదటిది అంటే 3వ అధ్యాయము 12వ వచనం చదువుదామా. 3వ అధ్యాయము రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేను నిన్ను విడిపింపగలను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకు ఒక వ్యక్తి అనగా రూతు విడిపించబడాలి, యూదా గోత్రంలోనికి వంశంలోనికి చేర్చబడాలి. ఆమె అన్యురాలు. ఈ అన్యురాలు ఇలాగ చేర్చబడాలంటే ఏం చేయబడాలంటే మొదటిదిగా సమీప బంధువుగా ఉండాలి, రెండవది విడిపించగలిగిన వాడుగా ఉండాలి. కనుక సమీప బంధువుడై ఉండాలి, రెండవది ఏమై ఉండాలా, విడిపించగలిగిన వాడుగా ఉండాలి. ఈ 2 విషయాలు ఉన్నప్పుడే విడిపించడానికి ముందుకు రాగలరు. ఎవరనంటే వారు విడిపించడానికి లేదు రూతును. ఆమె అన్యురాలు, నయోమితో పాటు యూదా బెత్లెహేముకు వచ్చింది. ఇప్పుడు ఈమెను విడిపించాలంటే సమీప ఏం కావాలో చెప్పండి, బంధువుడు కావాలా. రెండవది విడిపించగలిగిన వాడుగా, సమీప బంధువుడు అయితే సరిపోదు, రెండవది ఏముండాలా, ఒకడు వచ్చాడు సమీప బంధువుడే, నాకంటే నీకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు అన్నాడు. కానీ ఆ సమీప బంధువుడు అన్నాడు నేను ఆమెను ఏం చేయలేను, విడిపించలేను. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు సమీప బంధువుడుగా వచ్చాడు. దేవాది దేవుడు మనకు ఆయన ఆదాములో ఏదైతే కుమారత్వాన్ని మనం కోల్పోయినామో, ఆదామునందు మనం అందరము దేవుని పిల్లలము, ఆ పిల్లలముగా దేవునికి పుత్రులముగా జీవించవలసిన వారం. అయితే పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినాం కనుక ఆ దేవుడే మరలా రావాల్సి వచ్చింది, సమీపంగా రావాల్సి వచ్చింది, పరలోకాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఆ దేవాది దేవుడు ఆయన మనల్ని సృష్టించిన వాడు మనకు తండ్రి గనక ఆ తండ్రిగా దేవుడుగా ఆయన మనల్ని పరలోకములో నుండి మనల్ని చూసి నా పిల్లల కొరకు నేను భూమి మీదకి ఏం కావాలా, మానవుడిగా వెళ్ళాలని ఆయన దిగి వచ్చాడు, సమీపముగా వచ్చాడు. రెండవదిగా ఆయన విడిపించగలిగినటువంటి శక్తి గలవాడు. ఎవరంటే చెప్పండి, ఆయన అందరూ విడిపించలేరు. అతను అన్నాడు సమీప బంధువుడు ఒక ఆయన అన్నాడు నేను విడిపించలేను, నాకు ఆ శక్తి లేదు. కనుకనే బోయేజు 2 విషయాల్లో మొదటిది ఏంటంటే సమీప బంధువుడుగా ఉన్నాడు, రెండవది విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు తండ్రిగా ఉండి, మన సృష్టికర్తగా ఉండి, మనకు ఆదాముతో మనకు బంధుత్వాన్ని బట్టి మనకు ఆదాము దేవుని కుమారుడైతే మనకు కూడా ఆయన ఏమవుతాడు చెప్పండి, మనకు కూడా ఆయన తండ్రి. అందుకే ఆయన మనకి ఎవరికి లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన విడిపించడానికి వచ్చాడు, విడిపించడానికి శక్తి కలిగిన వాడు. కనుక ఎవడనో ఏ విధము చేతనో తన సహోదరుని ఏం చేయలేడు, విడిపించలేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించడానికి శక్తిమంతుడు. ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టగలిగి రక్తం గార్చి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని మన కొరకు చెల్లించి
కనుక వెండి బంగారు వంటి వస్తువులతో అయితే మనం విడిపించబడలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఏం చేయబడతాం మనం చెప్పండి? విడిపించబడతాం. అది రెండవ విషయం. మూడవది ఏంటంటే చూడండి, 2వ అధ్యాయం 1వ వచనములో విడిపించాలంటే బంధువుడుగా ఉండాలా, విడిపించడానికి కలిగినటువంటి ఆ సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలా, మూడవదిగా అతడు ఆస్తిపరుడై ఉన్నాడు. ఏమైనాడు చెప్పండి అమ్మా? విడిపించాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఆయనకు ఆస్తి కావాలి, ధనము కావాలి. కనుక ధనము, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ధనవంతుడు అని చెప్పబడుతుందంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ధనవంతుడయ్యుండి మీ నిమిత్తం ఏమైనాడు? దరిద్రుడైనాడు. కనుక ధనవంతుడైన వాడు మనల్ని విడిపించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన దరిద్రుడుగా చేయబడి ఆయన శిలువలో ఎట్లా వేలాడదీయబడ్డాడంటే ఆయన 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. ఆయనకు సొంత సమాధి లేదు కనుక ఆయన సమాధిలో పెట్టడానికి సొంత సమాధి లేదు కనుక ఆయనకు తినడానికి సరైనటువంటి లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు. కనుక ఈ లోకంలో ఆయన ఎంత కడుపేదగా జీవించాడు. ధనవంతుడైన వాడుగా ఉండి కూడా మన నిమిత్తం ఏమైనాడు చెప్పండి? దరిద్రుడైనాడు. దాని కొరకు ఆయన ఏ ధనము చెల్లించాడయ్యా మన కొరకంటే అమూల్యమైన తన విలువైన రక్తమును మన కొరకు చిందించినాడు. ఆ రక్తము వెండి బంగారుతో పోల్చదగింది కాదది, అది అమూల్యమైన రక్తం అని చెప్పబడు. మనకు అటువంటి రక్తాన్ని మన కొరకు చెల్లించాడు. ధనవంతుడైన వాడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అది 3వ విషయం. 4వదిగా చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించలేను గనక నీవే నాకు పతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన బలవంతుడని చెప్పబడుతుంది. ఎవరంటే అయినా చెప్పండి? విడిపించగలిగినటువంటి బలవంతుడు. కనుక బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9:6లో ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరంటేనా? ఏం బలము? మరణమును జయించగలిగిన బలం. మరణము యొక్క బలము ఎక్కడుంది చూడండి, హెబ్రీ పత్రికలో ఉంది. మరణము బలము యొక్క బలము గలవానిని అనగా 2వ అధ్యాయం ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అపవాదిని మరణము యొక్క బలము గలవానిని జయించాలంటే ఈయనకేముండాలి చెప్పండి? మరణాన్ని జయించగలిగేటువంటి బలం లోకములు ఎవరికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినవాడు, మరణము యొక్క బలమును ఆయన శిలువలో విరగొట్టినవాడు, మరణము యొక్క బలము గలవాన్ని అపవాది తలను శిలువలో చితక కొట్టినవాడు. కనుక మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. కనుక అటువంటి బలం కలిగిన వాడు. ఏమి బలం అంటే ఆయనకుండేది? మరణం యొక్క బలమును జయించగలిగిన దేవుడే. అది 4వ విషయం. 5వదిగా చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? ఋతు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందామా? ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి కానీ క్రయ విక్రమను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏమనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణముగా ఎంచబడెను. దీన్ని బట్టి మనకేం చేయబడుతుందంటే, ఈ సందర్భం ఏంటంటే ధర్మశాస్త్రమును ప్రకారము. దేని ప్రకారం చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారం విడిపించాలి. దేని ప్రకారం విడిపించాలా? ఒక వ్యక్తిని, ఆ రూతును, అన్యురాల్ని విడిపించాలంటే యూదుడై ఉండాలి. యూదుడైన వాడుగా, విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి. విడిపించగలిగిన మనస్సు కలిగిన వాడుగా ఉండాలి. రెండవదిగా సమీప బంధువుడుగా ఉండాలి. అంత మాత్రం కాదు, అతడు మంచి ఆస్తిపరుడై ఉండాలి. 4వదిగా బలవంతుడై ఉండాలి. అంటే బలము, ఏ బలము? మరణం యొక్క బలవం గలవాన్ని జయించగలిగిన వాడై ఉండాలి. తిరిగా చూస్తే ఇక్కడ ఇంకేముందంటే
ధర్మశాస్త్రము ఎరిగిన వాడై ఉండాలి. ఏమో ఎరిగి ఉండాలి చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఉన్న చేవ్రాతను, అనగా వ్రాత మూలముగా, గలతీ పత్రిక రాబడినట్టుగా మన మీద ఉన్నటువంటి వ్రాత మూలకమైనటువంటి శిక్షలన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ధర్మశాస్త్రము ప్రకారము శిలువలో ప్రాణం పెట్టి బలి అర్పించుకొని, ఆ ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన నియమ ప్రకారము రక్తము కార్చాడు. ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర ప్రకారమే మనకు విడుదల కలిగింది. దేని ప్రకారం చెప్పండి? యజ్ఞం అయిపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు కనుక మనందరి పాపాల కొరకు శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన ఎర్రటెండలో నీ కొరకు నా కొరకు వికారుడుగా శిలువలో వేలాడదీయబడ్డాడు. ఇదంతా ఎందుకు జరిగింది? వచ్చాడు, తల ఛేదించబడి రక్తం చిందించి సరిపోతుంది కదా? అట్ట కాదు. ధర్మశాస్త్ర ప్రకారము ఆయన నీ కొరకు నా కొరకు బలిగా, అర్పణగా తన్ను తానే శిలువలో అర్పగించుకొని రక్తము కార్చాడు. ధర్మశాస్త్ర ప్రకారము. ఏందయ్యా ధర్మశాస్త్రం అంటే? అయ్యా ఈ ధర్మశాస్త్రం అని చెప్తుంది, నువ్వు విడిపించలేనంటే నీ చెప్పు తీసేయి అని ఉంది. అంటే ఆ వాక్య ప్రకారం, ఆ మాట ప్రకారం నిన్ను విడిపించగలిగిన వాడు కనుక వాగ్దాన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం. అందుకే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి, ధర్మశాస్త్రం ఎరిగినవాడుగా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని తృణీకరించలేదు. ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన యజ్ఞం అయిపోయినాడు, శిలువలో మరణించాడు. ఈ 5 అంతల విషయాలను బట్టి, ఆయన చేయడాన్ని బట్టి బోయజు రూతు ఎలాగో చేర్చబడిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ శిలువలో మన కొరకు సమీప బంధుడుగా వచ్చి, మన సృష్టికర్తగా వచ్చి, ఆయన విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడుగా వచ్చి, ఆయన ఆస్తిపరుడుగా వచ్చి, ఆయన మరణాన్ని జయించగలిగిన బలము గలవాడుగా వచ్చి, ఆయన నీ కొరకు నా కొరకు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన శిలువలో ఆమె సైతానాడు, నువ్వు దేవుని కుమారుడవా? అయితే కొండ మీద నుంచి దుంకు, లేకపోతే రొట్టెలు రాళ్ళు చేసుకొని తిను, ఇవన్నీ చేయి, అవి చేయండి. అట్ట చేయడానికి కాదు నేను వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారం పాపము నుండి విడిపించబడాలంటే రక్తము చిందించకుండా ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు. గనక నోటి మాట ద్వారా మానవులారా మారిపోండి అని చెప్పలే. వాక్య ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చిందించాడు. కోల రక్తం కాదు, మేకల రక్తం కాదు. యేసుప్రభువు వారు తన స్వరక్తము చిందించి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో ఆ కార్యాన్ని ముగించాడు. గనక ఇప్పుడు ఈ పనులన్నీ చేశాడు. గనక బోయజు రూతు ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? బోయజుతో పాటు యూదులతో సహా పౌరురాలుగా చేర్చబడి, అలాగే నీవు నేను కూడా యేసుప్రభువు వారు శిలువలో చేసిన ఈ కార్యాలన్నింటిని బట్టి ఆయన మన సమీప బంధుడుగా వచ్చి మన కొరకు ఎంతో తను తగ్గించుకొని వచ్చి ఆస్తిపరుడయ్యుండి కూడా మన కొరకు దీనుడుగా ఆయన నిరుపేద మాదిరిగా జీవించి ఆయన మనకు ఎంతో క్రయం చెల్లించి ఆయన శిలువ రక్తము కార్చి ఆయన ధర్మశాస్త్ర ప్రకారము శిలువలో వేలాడతీయబడి రక్తము కార్చి ఆయన కొట్టబడి అవమానపరచబడి నిందించబడి ఆ రక్తం ద్వారా విమోచించబడి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనము రూతు ఎలాగూ బోయజు భార్యగా చేర్చబడి ఘనతలోనికి వచ్చిందో, ఆ పరిగెరుకునేటువంటి ఆమె ఎవరన్నా అనుకుంటారా? ఇంటి పని మనిషి యజమానురాలైందంటే ఎంత ఆధిక్యత దొరికిందో. అట్టనే ఎక్కడో ఉండాల్సినటువంటి వారం, దేవుడు లేని వారం, ఎఫెసీ పత్రికలు అవన్నీ చెప్తాడు. పరజనులం, పరదేశులం, దేవుడు లేని వారం, అన్యజనులం. కనుక ఇలాంటి వారికి యేసు ప్రభువు నందు నిజమైన దేవుని తెలుసుకొని ఆయనను బట్టి, ఆయన విడిపించడాన్ని బట్టి, ఆయన మన కొరకు క్రయం చెల్లించడాన్ని బట్టి, ఆయన మన కొరకు పూచిపడి ఆయన మన కొరకు మనను విమోచించడాన్ని బట్టి ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప భాగ్యం దొరికింది. దేవుని బిడ్డలమైపోయినాం, అబ్రహాము వంశములో చేర్చబడ్డాం, వాగ్దాన వారసులమైనాం, దేవుని పిల్లలు అని పిలువబడుతున్నాం. ఇప్పుడు ఎవరయ్యా మీరంటే పరిశుద్ధులము, దేవుని పిల్లలముగా చేయబడి. కనుక దీన్ని బట్టి ప్రభువును మనం ఎంతగా ఆరాధించి గణపరచాలి. ప్రభువును అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. లేచినలో ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్తారు. 227 నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. మొదటి 2 చరణాలు, మరి చివరి చరణం పాడుకుందాం.
మీ పిల్లలందరినీ కూడా 227, కొన్ని పుస్తకాలు 225, 227, కొన్ని పుస్తకాలు 225. రా గోవిదనా రా, నువ్వు ఇటా జరుపుకుంటావు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని తన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు పాపుటకై, పాపములన్నీయు పాపుటకై, పాపములన్నీయు పాపుటకై, పాపములన్నీయు పాపుటకై. ఏ పాప మెరుగని పాపవను పాపగ్రాహితై పాపందెను. ఏ పాప మెరుగని పాపవను పాపగ్రాహితై చావందెను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. రాజాధిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. రాజాధిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట వంట పరిచయం, సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు,
ఆ తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలు, బయట ఉన్నవారు ఇట్లా మన ప్రభువును ఆరాధిస్తాం. ప్రారంభించండి. తండ్రి, నన్ను కూడా ప్రభా మందిరంలో చేర్చి ఆదివారం దినంన ప్రభా పరిశుద్ధ దినంలో ప్రభా నిన్ను ఆరాధించుటకు మీరు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణంను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, నీ దాసుని ద్వారా నా ముందుకు తీసుకొని వచ్చిన లేఖన భాగములను బట్టి నీకు వందనాలు. దేవా, నన్ను కూడా యూదులతో సమానరాలుగా మీరు చేసినందుకు బట్టి మీకెంతో వేలాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఆ విధంగా చేయటం బట్టి ప్రభా మరి మీరు ఎంతో ధనవంతుడైనటువంటి దేవుడవు. దేవా, మరణమును గెలిచినటువంటి దేవుడవు. ప్రభా, ఎంతో బలవంతుడైన గొప్ప దేవుడవైన మీరు దేవా ప్రభా నన్ను విడిపించటం కోసం, నన్ను ప్రభా పాపం నుంచి, శాపం నుంచి, నరకాగ్ని నుంచి విడిపించటం కోసం ప్రభా ఆ కల్వరిశిలలో మీరు నా కోసం బలియాగమైనందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, మీరు కార్చినటువంటి అమూల్యమైన ప్రశస్తమైన రక్తము చేత నా ప్రతి పాపమును మీరు కడిగి పవిత్రపరిచి దేవా నన్ను నీ బిడ్డగా ప్రభా పరలోక రాజ్యానికి వారసురాలుగా మీరు చేసుకున్నందుకు మీకు ఎంతో వేలాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు ఎంతో వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మీకేమి ఇవ్వగలను తండ్రి, ఏమి ఇచ్చినా రుణస్త్రాలను ఒప్పుకొనొచ్చు. నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నన్ను యూదులతో సమానులుగా చేసిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మకమైన దేవా, యేసు ప్రభు నామమునకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా కూడా మీరు కాపాడి భద్రపరిచి మరొక ప్రభుదినాన దయగల తండ్రి ఉదయకాల సమయంలో నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు ఇచ్చిన ఘనత కొరకే వందనము చెల్లిస్తున్నాను. ఇంతవరకు నేను దాసుని ద్వారా మరి మమ్మ తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా ఋతు యొక్క జీవితంలో నాయన తనకి ఎటువంటి స్థితిలో నుంచి ఏ స్థితికి మీరు తీసుకొచ్చారు, జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు. నిజంగా పరదేశి ఉన్నటువంటి తను ప్రభా మరి బోయజు కటాక్షము కలిగినట్లుగా నాయన ఏమి తెలిసి పరదేశి నాయన నీ కటాక్షము చూపించినావని మరి ప్రభా మీ యొక్క ఎక్కల కిందికి రాగలిగినా అని మరి తను జ్ఞాపకం చేస్తూ రాగలిగింది. తను మీరు సమకూర్చారు నాయన, మరి కుటుంబంగా కట్టారు ప్రభా. మరి నాయన ఆ యొక్క సంతానంలో నుంచి యేసుక్రీస్తుగా ప్రభు లోకరక్షకుడిగా ఈ లోకంలో ఉద్భవించారని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దగల తండ్రి, నా యొక్క జీవితంలో కూడా నేను కూడా లోకంలో ఎక్కడో నాయన పాపంలో అంధకారంలో ఉన్నటువంటి నన్ను కూడా తండ్రి మీరు ప్రేమించి రక్షించి దేవ మీ గొప్ప రక్షణ ఇచ్చి నాయన మరి సంఘం సవాసంలో మీరు నన్ను చేర్చి నేను జీవంగల దేవుని సేవించే భాగ్యం ఇచ్చినావు. నిత్యత్వానికి వారసురాలుగా మీరు సిద్ధపరచుకున్నందుకే వందనము చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి కూడా వందనములు. నిత్యనాశం నరకం నుంచి నా ప్రాణంను తప్పించి దేవా మరి ప్రభా జీవంగల దేవుని సేవించే కృపను నాయన మరి ప్రభా నీ కొరకు జీవించేటువంటి కృపను ధనక్రమే నాకు అనుగ్రహించినందుకే వందనము చెల్లించుకుంటున్నాను. నాయన దగల తండ్రి, ఇంత గొప్ప దేవుడు అని నా పట్ల మీరు రుజుపరుచుకున్నావు. నా కొరకే రక్తం గార్చి ప్రాణం పెట్టి నేను పొంది శిక్ష అవతని మీరు పొంది ఆ కలువరి శిలువలో ప్రభా నాకు విడుదల విమోచన మీరు కలగజేసినందుకే వందనాలు. ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప రక్షణ మీరు నాకు ఇచ్చినందుకే నీ ఉదయకాలం నీకేమి చెల్లించగలను. నా దేవునికి, నా ప్రభువుకు నా పట్ల నీ దగ్గర దయాన్ని కనికరము చూపించినందుకే వందనము చెల్లిస్తూ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉదయకాల సమయంలో కృతి స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.